ఓకే. నమస్తే మాస్టర్స్. ఈరోజు శ్రీకృష్ణామృతం ఓరియంటేషన్‌కి మీకందరికి స్వాగతం. మనము శ్రీకృష్ణామృతం అంటే ఏంటో ముందుగా నేను ఆహ్, తెలియజేస్తాను. పత్రిజీ అందించిన భగవద్గీతని శ్రీకృష్ణామృతం అనే పేరుతో ఒక పుస్తకం వచ్చింది. ఆహ్, పత్రిజీ ఈ ఈ కొన్ని సెలెక్టివ్‌గా కొన్ని శ్లోకాలని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. ఎందుకు కొన్ని సెలెక్టివ్‌గా శ్లోకాలు సెలెక్ట్ చేశారు అంటే ఆహ్, భగవద్గీతలో మనకి ఉన్న శ్లోకాలన్నింటిలో కూడా కంప్లీట్‌గా కృష్ణ భగవానుడు చెప్పిన వాటివే ఉండవనమాట. ఉదాహరణకి అర్జున ఉవాచ, సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని అంటే వాళ్ళ సంభాషణలన్నీ ఉంటాయన్నమాట. అవి సంభాషణ ప్రశ్నలుగా ఉంటాయి. ఆత్మ జ్ఞానాన్ని అందించేవి కాదు. మనందరము కూడా స్పిరిచువల్ మాస్టర్స్ భగవద్గీత శ్లోకాల ద్వారా అత్యున్నతమైన ఆధ్యాత్మికతని మనము కృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని తెలుసుకోవడం కోసం ఇవి శ్రీకృష్ణ శ్రీకృష్ణామృతంలో చేస్తున్నామనమాట. అంటే శ్లోకాలు నేర్చుకుంటూనే ముఖ్యమైన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఇదంతా చేస్తున్నాం. కాబట్టి సెలెక్టివ్ శ్లోకాలున్నాయనమాట. కేవలం కృష్ణుడు చెప్పినవి మాత్రమే శ్లోకాలుగా ఉంటాయి. వాటిల్లో కూడాను చాలా హై విజ్డమ్ ఇచ్చేదనమాట. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్‌ది కాకుండా సోల్‌కి సంబంధించిన విజ్డమ్ ఇచ్చేది సెలెక్టివ్ శ్లోకాలుంటాయి. ఇప్పుడు మనం అది తెలుసుకునే విధానం ఏంటంటే, ఆ శ్లోకాన్ని సౌజన్య చక్కగా రాగయుక్తంగా పాడతారు. మన శ్లోకాన్ని ఎలా పాడాలి నేర్చుకుంటాము. అలాగే పత్రిజీ అందించిన ఒక్కొక్క పదానికి అర్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. సో, మనము ఆ శ్లోకాన్ని అంత క్షుణ్ణంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, పదాలు అవన్నీ కనుక ఎప్పుడైతే తెలుసుకుంటామో, శ్లోకాన్ని గుర్తుపడతాము. అండ్ ఆల్సో దాని మీనింగ్ గుర్తుండిపోతుంది. లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు దానికి ఎలా అప్లై చేసుకుంటాము, ఏ సందర్భంలో ఏది గుర్తు చేసుకోవాలి అనేది మనకి అర్థమవుతుందనమాట. ఆహ్, సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు. ఇది సో, ఇక్కడ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇది డెసిషన్ తీసుకోవాలా? ఇలా తీసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? అనేది మనకి కృష్ణుడి దగ్గర నుంచి విజ్డమ్ తీసుకుంటున్నాము. పత్రిజీ అందించిన ఎక్స్‌ప్లనేషన్ ద్వారా. సో, ఇది శ్రీకృష్ణామృతం సెషన్స్‌లో మనం చేయబోతున్నది. అండ్ వారానికి 2 క్లాసులుంటాయి. ఫ్రైడేస్ అండ్ ట్యూస్‌డేస్ ఫ్లైయర్‌లో చూపించినట్టుగా చెప్పినట్టుగా. సో, మేమీ ఫ్రైడే రోజు ఏం చేస్తాము అంటే, మనకి వీకెండ్‌కి ముందు ఉంటుంది కాబట్టి, ఫ్రైడే రోజు శ్లోకాలు నేర్చుకుంటాం. శ్లోకాలు సౌజన్య పాడతారు. అండ్ నా దగ్గర పుస్తకం ఉంది. శ్రీకృష్ణామృతంలో పత్రిజీ ఎక్స్‌ప్లనేషన్ దాన్ని తెలుసుకుంటూ ఉంటాము. దెన్ ట్యూస్‌డే రోజు మనం రివిజన్ చేసుకుంటూ ఉంటాం. సో, ఒక వారం అయ్యేటప్పటికి మనకి శ్లోకాలు వస్తాయి. అండ్ వీకెండ్ కాబట్టి దాన్ని మేము రికార్డింగ్ పంపిస్తాము. సో, మీరు దాన్ని శ్రావ్యంగా పాడడము అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ట్యూస్‌డే రోజు మనం రివైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ స్ట్రక్చరు. ఆహ్, ముందుగా మనము ఆహ్, మీ మీ ప్రశ్నలు ఏవన్నా ఉంటే తెలుసుకునే ముందుగా ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాము. సౌజన్య గారు ఆరంభ శ్లోకాలతో మనల్ని ధ్యానం చేపిస్తారు. సో, ఒక్క 5 మినిట్స్ పాటు మనం ధ్యానం చేద్దాము. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం సెషన్ గురించి. ఎవరికైనా యాహ్! సౌజన్య ప్లీజ్ గో అహెడ్. श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भाम् नरसिंहादिकमध्यमाम् सच्चिदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपम् विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढम् शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रम् मम हृदयनिवासं
भक्तिनम्रो नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। థ్యాంక్ యూ సౌజన్య. ఫస్ట్ అసలు ఇందాక పరిచయం చేసుకునేటప్పుడు నమస్తే, నా పేరు లావణ్య, నేను టెన్నెస్సీ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక 5 సంవత్సరాల నుంచి PSSM లో ధ్యానం చేస్తున్నాను. మీరు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య సాయిరామరాజు అండి. నేను మేరీల్యాండ్ ఎలికాట్ సిటీలో ఉంటాను. నేను 2019 నుంచి మెడిటేషన్లోకి ఈ పాత్లోకి వచ్చాను. తర్వాత 23-24లో భగవద్గీత గణపతి సచ్చిదానంద ఆర్గనైజేషన్ నుంచి నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ వర్క్షాప్ ఒక థాట్ వచ్చింది, సో స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఎస్, థ్యాంక్ యూ. సో మేమిద్దరము తనకి సిస్టమేటిక్ గా నేర్చుకున్నారు శ్లోకాలు. అండ్ నేను నా దగ్గర శ్రీకృష్ణామృతముతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకు అంటే హ్యాపీనెస్ ని నేను అంటే నా లైఫ్ లో సిచ్యువేషన్స్ వలన, నా ఎక్స్పీరియన్సెస్ వలన నేను ఎంతో హ్యాపీనెస్ ని పొందాను. అండ్ దీన్ని నేను కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను, చేసుకోగలుగుతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అనే ఒక ఆలోచన వచ్చి మేము ఆల్రెడీ కొన్ని నెలల పాటు ఈ సెషన్ చేశాము. అండ్ ఇప్పుడు ఒక వర్క్ షాప్ లాగా ఇప్పుడే మొదటిసారి స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు అందరికీ ఈ సెషన్ నచ్చుతుంది, మీరు నేర్చుకుంటారు, మీరు దేని మీద ఎందుకోసం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీకు ఆ సాటిస్ఫై అవుతారని ఆశిస్తున్నాము. అండ్ ఈ సెషన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వారానికి 2 క్లాసెస్ ఉంటాయి. ఒక రోజు మనం శ్లోకాలు నేర్చుకుంటాము, తర్వాత మీరు రీసెర్చ్ చేసుకోవడానికి రికార్డ్స్ పంపిస్తాము, అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. దెన్ ట్యూస్డే రోజు మళ్ళీ అది రివైజ్ చేసుకోవడము, దీని గురించి డిస్కషన్ చేసుకోవడం, స్పిరిచువల్ డిస్కషన్స్. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా స్పిరిచువల్ ఎవల్యూషన్ కోసమే చేస్తున్నాం కాబట్టి డిస్కషన్ చేసుకోవడము, క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం ట్యూస్డే రోజు చేసుకుంటాం. ప్రతిరోజు కూడా ఇవే టైమింగ్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఇట్ ఈజ్ దానికి రిజిస్ట్రేషన్ ఫామ్ పంపించాము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక వాట్సాప్ గ్రూప్ లోకి మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దీంట్లో మనము ఇది పెయిడ్ సెషన్ అన్నమాట. సో ఈ శ్రీకృష్ణామృతం పెయిడ్ సెషన్ ఇది ఈ అమౌంట్ ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ USA దానికి వెళ్తుంది. దాని ద్వారా మళ్ళీ స్పిరిచువల్ యాక్టివిటీస్ కి, స్పిరిచువల్ సర్వీసెస్ కి, డొనేషన్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎనీ క్వశ్చన్స్? లేదంటే మనము యాక్చువల్ గా మనం శ్లోకం స్టార్ట్ చేద్దామా? సౌజన్య మీరు చెప్పండి ఏదైనా. ఈ బుక్ పత్రి సార్ రాసిందా అండి? దీని ఎక్స్ప్లెనేషన్? ఎస్ అండి,
పత్రిసారి రాశారు. ఓకే ఓకే. Yeah. సో భగవద్గీత ఆల్ చాప్టర్స్ ఉన్నాయా, సెలెక్టెడ్ చాప్టర్స్ ఉన్నాయా? సెలెక్టెడ్ చాప్టర్స్, సెలెక్టెడ్ శ్లోకాస్. సో ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా సెలెక్టెడ్ అండి ఇప్పుడు? దీంట్లో ఉండేది కంప్లీట్ బుక్. ఓకే. అది మీరు కొంచెం లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. సో ఏం చెప్తున్నా అంటే భగవద్గీతలో రెగ్యులర్ గా ఉండే భగవద్గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్న, ఉదాహరణకి మొదటి చాప్టర్ పేరు విషాద యోగం. అవును. సో విషాద యోగంలో పత్రిజీ ఏమంటారంటే, విషాదంతో మన యోగం లభించదు. ఎవరైతే విషాదంతో ఉంటారో వాళ్ళు, అది అంటే ఏంటంటే భగవద్గీత ఆ సన్నివేశం కురుక్షేత్రంలో జరిగింది కదా, ఆ సన్నివేశాన్ని మొత్తం ఒక చాప్టర్ గా చేస్తే ఆ చాప్టర్ పేరు భగవద్గీత అవుతుంది. భగవద్గీత అని అనుకుంటే ఒక సెగ్మెంట్ అన్నమాట, ఒక భగవద్గీత అవుతుంది. సో ఇది ఎందుకు సెలెక్ట్ చేశారంటే, దీంట్లో అర్జునుడు వచ్చాడు, అర్జునుడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు, అర్జునుడు ఇవన్నీ వదిలిపెట్టేశాడు, అర్జునుడు ప్రశ్నించాడు, అర్జునుడి ముఖంలో దుఃఖం ఉంది, అవన్నీ కూడా శ్లోకాల రూపంలోనే సంస్కృతంలో రాయబడింది అనమాట భగవద్గీతలో. సో అవన్నీ మనం చదువుకోము, కేవలం కృష్ణుడు చెప్పిన హై స్పిరిచువల్ విజ్డమ్ ని మాత్రమే శ్లోకాలు సెలెక్ట్ చేసి ఉంచారనమాట. ఓకే ఓకే. యా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చూద్దాము, లేదంటే మనము శ్లోకం నేర్చుకుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? యా. ఫస్ట్ మనం ఈరోజు ఓరియంటేషన్ కాబట్టి మామూలుగా చాలా పాపులర్ అయిన మన శ్లోకాలు ఉన్నాయి కదా, అనన్య చింతయంతోమ, అది నేర్చుకుందాము. దాని మీనింగ్ అది వివరంగా తెలుసుకుందాం. మీ దగ్గర భగవద్గీత బుక్స్ ఉంటే తీసుకొచ్చుకోండి, పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అండి. మామూలుగా మన దగ్గర ఉన్న పుస్తకాలు ఏవైతే భగవద్గీత ఉంటాయో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఉంటుంది. సో ఇక్కడ నేను నేర్చుకున్న ఆర్గనైజేషన్ నుంచి అయితే 4 పాదాల్లో వాళ్ళు నేర్పించారనమాట. సో 4 పాదాస్లో ఉంటుంది. సో దాని ప్రకారంగా మనము నేర్చుకుంటాము. సో మీరందరు రెడీ అయితే మనము ఒకసారి శ్లోకము చెప్తాను, మీరు రిపీట్ చేస్తారు కదా లావణ్య గారు? యా. మీరు చెప్పండి. ఓకే. అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను ఫుల్గా ఒకసారి చదువుతాను, మళ్ళీ మీరు ఇంకోసారి ఫుల్గా చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓకే, ఎవరైనా రిపీట్ చేస్తారా?
మేడం, భగవద్గీతలో ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చెప్తే మాకు ఈజీగా ఉంటది మేడం తీయటానికి. సారీ 9వ అధ్యాయము 22వ శ్లోకము. తెచ్చుకున్నారండి. ఎవరి దగ్గర భగవద్గీత శ్లోకం భగవద్గీత పుస్తకం ఉందండి? ఐ థింక్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. నా దగ్గర ఉంది మేడం, వెతుకుతున్నాను. ఓకే ఓకే. మీరు ఫోన్ లో అయినా సరే జస్ట్ భగవద్గీతలో 9th అధ్యాయం 22nd అంటే వచ్చేస్తుంది ఫర్ నౌ చూసుకోవడానికి. ఇక్కడ షోడశో అధ్యాయం ఇలా ఇచ్చారు మనకి. నవమ నవమ. అన నంబర్స్ కూడా తెలుగులోనే ఉంటాయేమో. 22 కనపడిందా? వెతుకుతున్నాను. ఓకే, ఈ లోపల మీరు చూస్తూ ఉండండి. ఈ లోపల నేను దాని ఎక్స్ప్లెనేషన్ అది చదువుతాను. సో పదచ్ఛేదం అంటే మనం ఇదంతా కూడా మీకు మెటీరియల్ అంతా కూడా మీకు రికార్డింగ్ లో పెడతాము, అది మీ ఫోల్డర్ లో పెడతాము, యూ కెన్ చెక్. పదచ్ఛేదం: అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. అంటే అర్థం, ప్రతిపదార్థం, ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటున్నాం మనం. ఇందాకేంటంటే పదాలని విభజించి తెలుసుకున్నాం. ఎందుకంటే అంత సంస్కృతంలో చెప్పేటప్పుడు కలిసిపోయి సందులు ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి విడదీసి చెప్పినప్పుడు మనం పలకడము, అర్థం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడం ఈజీ అవుతుంది అనేది. ప్రతిపదార్థం: అనన్యాః ఇతర భావాలు లేక, ఏ జనాః ఎవరైతే, మాం తనను తాను, చింతయంతః చింతన చేస్తూ, పర్యుపాసతే సేవిస్తారో, నిత్యాభియుక్తానాం నిరంతరం నన్నే ధ్యానించే, తేషాం వారి యొక్క, యోగక్షేమం యోగక్షేమాలను, అహం నేనే, వహామి వహిస్తాను. సో పత్రిజీ ఏం చెప్పారంటే, ఈ పుస్తకం బిగినింగ్ లో చెప్పారు ఏమని అంటే, ఎక్కడైతే నేను, నాది అలాంటి వస్తుందో అక్కడ పరమాత్మ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణుడు అనే ఒకటే కాదు, ద సోర్స్, యూనివర్స్, ఎనర్జీ అన్నట్టు మనం యూనివర్సల్ చైతన్యం అన్నట్టు తెలుసుకోవాలి. ఎక్కడైతే నువ్వు అని అంటారో, అంటే అర్జునుడిని ఉద్దేశించి చెప్పారు, కానీ ఎక్కడైతే నువ్వు అంటారో మనం ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. పరమాత్మకి ఆత్మకి మధ్య ఉండే సంభాషణ అన్నట్టు ఇది. ఓకే, సో తాత్పర్యం వివరంగా మన తెలుగులో తాత్పర్యం అన్నమాట. వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ఇంకొకసారి చదువుతాను. వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ధ్యాన వివరణ అంటే పత్రిజ అందించిన ధ్యాన వివరణని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇది ఒక పేజీ అంత లెంత్ ఉంటుంది అనమాట. అది గనక తెలుసుకుంటే దీని అర్థం ఇంకా బాగా మనకి అప్లై చేసుకోగలుగుతాం. ఒక ధ్యానిగా, ఒక స్పిరిచువల్ పర్సన్ గా మనం ఎలా అప్లై చేసుకోవాలి దీంట్లో ఉంటుంది. ఆత్మ జ్ఞానం ఇది. మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి. అంటే భౌతికమైన పనులు గురించి మాట్లాడుతున్నారు. మనం పనులు మనమే చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పరమ ఆత్మలు, ఆ శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు ఎవరో అంటే
ఎంతో మంది పరమాత్మ స్వరూపులు ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్జాంపుల్ గా పేరు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు లేదా వేదవ్యాసుడు, ఎవరో ఒక పరమాత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమాత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా తను చేయాల్సిన పనిని తాను చేస్తూ ఉంటే సరిగ్గా అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు, అంటే జీవిత ధ్యేయం. మన పనులను మనం సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఆ పరమాత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. ఇంకా యోగము అంటే ఏంటి, క్షేమము అంటే ఏంటి, ఇంకా కింద వివరంగా ఉంది, అది చూద్దాం. ప్రాపంచికంగా భౌతికంగా మనకు ఇచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది. యోగక్షేమాలు అని మనం జనరల్ గా మాట్లాడేసుకుంటూ ఉంటాం, కానీ దాని అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. క్షేమము అంటే వేరే అర్థం ఉంది, యోగం అంటే వేరే అర్థం ఉంది. సో ప్రాపంచికంగా మన యొక్క మంచి చెడులను చూసేది, మనకు ఒక రక్షణ కావాలి అంటాం. ప్రాపంచికంగా భౌతికంగా మనం రోడ్లో వెళుతూ ఉంటే యాక్సిడెంట్లు అవ్వకుండా, లేదంటే ఒక న్యాచురల్ కెలామిటీస్, ఇవి ఏదైనా సరే, మన ఇంట్లో పరిస్థితులు బాగుండడము, ఆర్థికంగా బాగుండడము, సంబంధ బాంధవ్యాలు బాగుండడము, భర్త చెప్పింది భార్యకి, భార్య చెప్పింది భర్తకి, అసలు మాటలే అవసరం లేకుండా ఎంతో చక్కగా సారూప్యంగా ఉండడము, ఇవన్నీ కూడా క్షేమం అన్నమాట. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. అందుకే భగవద్గీతలో చాప్టర్స్ పేర్లు యోగము అని అంటారు. ప్రతిదానికి కూడా యోగం అంటే ధ్యాన యోగము, విషాద యోగము, ఇట్లా అన్ని యోగము అని పేరు పెట్టారు. కాబట్టి యోగం అంటే ఏంటి, ఆత్మ యొక్క ఉన్నతి అన్నమాట. ప్రాపంచిక ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒకానొక పరమాత్మ మనకు సిద్ధంగా ఉంటారు. అసలు ఎంత బాగుందో చూడండి. ప్రాపంచికంగాను ఆ పరమాత్మ మనకు తోడుగా ఉంటారు, రక్షణగా ఉంటారు, కవచంగా ఉంటారు. అట్లాగే ఆధ్యాత్మికంగా ఆబ్వియస్లీ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తారో పరమాత్మ మనతోనే ఉంటారు. మనకి ఇంకలా చెప్తారు, ఏంజల్స్ మన చుట్టూ ఉంటారు అనేసి, పరమ గురువులు అందరూ ఉంటారు మన చుట్టూ. సో ఒకానొక పరమాత్మ, ఇప్పుడు శ్రీకృష్ణుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన ఏమన్నారు, నువ్వు గనక నీ పనులు చక్కగా చేసుకుంటూ ఉంటే నీ యోగక్షేమాల్ని నేనే చూసుకుంటాను అన్నారు. అంటే ఒక పరమాత్మ స్వరూపము మనకే అండగా ఉంటారన్నమాట, మనకే రక్షణ కవచంగా ఉంటారు. ఎప్పుడు మన యొక్క జీవిత ధ్యేయంలో మనం చేయాల్సిన పనులు మనం సక్రమంగా చేస్తూ ఉంటే. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం, మన ధ్యానంలో మనం ఉండడం, శుభాలను అశుభాలను మనస్సులో వదిలిపెట్టేయగలగడం. ఇప్పుడు మనందరం కూడా, ఇప్పుడు నేను అనుకుంటే నేను లావణ్యని అనుకుంటాను. నా లావణ్య యొక్క పనులు ఏంటి అంటే వంట చేయాలి, ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ అని అనుకుంటాం. కానీ లావణ్య లోపల నుంచి ఆ ఆత్మ కనుక వెళ్ళిపోతే లావణ్య ఉండదు, ఇంకా పడిపోతుంది. అప్పుడు లావణ్య అని కూడా అనరు, జస్ట్ ఒక శరీరం అంటారు, తీసి బయటపడేస్తారు. సో అసలు లావణ్యకు ఒక ఐడెంటిటీనే లేదు ఎప్పుడు నా ఆత్మ కనుక వెళ్ళిపోతే. కాబట్టి మొత్తం నా లైఫ్ అంతా కూడా ఇంపార్టెంట్ ఏది అంటే ఆత్మ. నా ఐడెంటిటీనే ఆత్మ, నా చైతన్యము అని అంటాం. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి దేనికి మొత్తము అంటే ఆత్మ. నేను అంటే ఆత్మ, నేను ఈ శరీరం కాదు. ఈ మాట్లాడేది, ఈ పని చెయ్యాలి, ఈ సమయంలో ఈ పని చెయ్యాలి, వీరితో ఇలా ప్రవర్తించాలి, ఇవంతా కూడా నా చైతన్యం నుండే వస్తుంది. అదే నా ఆత్మ కనుక వెళ్ళిపోతే ఈ నోరు ఏది పలకదు, ఈ బుద్ధి, ఈ విచక్షణ, వివేకం ఏది పనిచేయదు. సో మొత్తం కూడా ఆత్మనే. ఇప్పుడు నా పని నేనే చెయ్యాలి, నా పని నేను చక్కగా చేసుకోవాలంటే నా ఆత్మ యొక్క పనులు ఏదైతే ఉన్నాయో అవి చక్కగా నిర్వర్తించాలి అని చెప్తున్నారు. ఆత్మ యొక్క ధర్మం అన్నమాట. మంచి చెడు, ఈ మనసులో వచ్చే ద్వంద్వత్వం అనేది వదిలిపెట్టేయాలి. రాత్రి పగలు, నువ్వు నేను, మనవాళ్ళు పరాయి వాళ్ళు అన్నిటినీ కూడా వదిలిపెట్టగలగాలి. ఆత్మకి ఇటువంటి ఏమీ ఉండవు. ఆత్మకి పగలు రాత్రి, మంచి చెడు ఏవి ఉండవు. అశుభం శుభము, ఈ కులము ఆ మతము ఈ ప్రాంతం ఇవేవి ఉండవు. అంతా ఉన్నదంతా ఒకటే చైతన్య పదార్థం. మన వశంలో మనం ఉండడం, మన యోగంలో మనం ఉండడం. ఆత్మధర్మాన్ని పాటించమని చెప్పారు.
మన యొక్క ఆ మన యోగం అంటే పరమాత్మతో లీనం అవ్వడం, ఐక్యం అవ్వడం అనే ఒక మన బాధ్యత మనది ఏదైతే ఉందో దానిలో మనం ఆ పనిలో ఉండడం అన్నమాట, యోగంలో ఉండడం. అండ్ మన వంశంలో మనం ఉండడం అంటే వేరే వాళ్ళ ఆత్మ యొక్క తత్వంలో ఉండడం అన్నమాట. ఆత్మ యొక్క పవర్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, తత్వం ఏంటి, ప్యూరిటీ ఏంటి, ఈ తత్వంలో మనం ఉండడం, అలా ప్రవర్తించడం. ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా కాని రక్షింపబడ్డాడు. ఇదందరికి మనకు తెలిసిందే. ప్రహ్లాదుడు ఆయన ఎప్పుడు ఆ భగవంతుని ధ్యానంలోనే ఉండేవాడు, భగవంతుడి తత్వంలోనే ఉండాడు. ప్రపంచంలో ఏది చూసినా ఆయన నారాయణ నారాయణ అంటూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఆయనని ఎన్ని విధాలుగా చంపడానికి ప్రయత్నించినా ఈయన తన ఆత్మతత్వంలోనే ఉన్నారు. అంటే ఏంటి ఆత్మతత్వం అంటే, నేను నేను మరణించినా జీవించినా ఎలా ఉన్నా కూడా అన్నింటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అంతా కూడా నారాయణుడే చూసుకుంటాడు, నాదంటూ ఏది లేదు. నా జీవితం ఎలా ఉండాలో ఏం చేయాలో అంతా ఆయన చేతుల్లో ఉంది, నేను ఏది రెసిస్ట్ చెయ్యను అని చెప్పి ఆయన మొత్తం తన్మయత్వంతో ఉన్నారు. పడిపోతున్నా కూడా ఆయనకి ఎటువంటి భయము లేదు, ఏమీ లేదు పైనుంచి. సో ఆయన ఆ మమేకమై ఉన్నారనమాట, యోగంలో మమేకమై ఉన్నారు కాబట్టి ఆయనని ఆ కృష్ణ పరమాత్ముడు లేదా విష్ణుమూర్తి ఆయననే రక్షించారనమాట. ఎందుకంటే తనని చూసుకునే బాధ్యత తనే చెప్పారు కదా, నేను చూసుకుంటాను, నీ యోగము నీ క్షేమము నేనే చూసుకుంటాను సాక్షాత్తుగా అని చెప్పారు. మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమాత్మ, ఆస్ట్రల్ మాస్టర్, గైడ్, ఇలా ఎన్ని పేర్లైనా సరే మన కళ్ళకు కనిపించడు, కానీ తాను మనకు చెయ్యవలసింది మాత్రం చేస్తారు. కనుక మనం చెయ్యవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలు పరమాత్మలు చూసుకుంటారు. ఆ మనము ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఒక గొప్ప మాస్టర్ కి సర్జరీ జరుగుతుంది, ఆస్ట్రల్ సర్జరీ జరుగుతూ ఉంది. జరిగినప్పుడు ఈ గైడ్స్ చేస్తున్నారు అన్నమాట, పరమాత్మలు తన పక్క నుండి చేయడం అనేది ఆవిడ చూస్తున్నారు, ఆస్ట్రల్ సర్జరీలో చూస్తున్నారు. ఆ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీరు ఎటువంటి ఆలోచనలు చేయొద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని పదే 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 చెప్తున్నారు అనమాట. ఈవిడ లోపల ఎప్పుడైతే ఆలోచన పుట్టుతుందో వెంటనే మీరు వాళ్ళు ఆపేస్తున్నారు ఆ ప్రాసెస్. ఆపేసి మీరు శ్వాసను గమనించండి, మళ్ళీ ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళండి అని చెప్పి మేక్ ష్యూర్ వాళ్ళు ఆవిడ శ్వాసతోనే ఉన్నారు, ఆలోచన రహిత స్థితిలో ఉన్నారు, అంటే కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నారు అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో అప్పుడే వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నారు అనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం ఎప్పుడైతే పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటామో మన యోగము మన క్షేమము మన సర్జరీలు ఏదైనా సరే ఆ పరమాత్మలే దగ్గరుండి చేస్తారు. ధ్యానం రక్షతి రక్షితం. ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది. ధ్యానము అనే ఒక ప్రక్రియ ఏదో సనాతన ధర్మంలో ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు తరతరాలుగా అందించాలి, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళనే సీకర్స్ అంటారు, స్పిరిచువల్ సీకర్స్ అంటారు, ధ్యానులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు అంటారు. ఎవరైతే ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని మనం రక్షిస్తామో ఈ ధ్యానమే మళ్ళీ తిరిగి మనల్ని రక్షిస్తుంది. దిస్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 22వ శ్లోకం, అనన్యాస్ చింతయంతో మాం. ఇదే శ్లోకాన్ని మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ధ్యానంలోకి మనము మీరు ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు, ఎందుకు ధ్యానం చేయాలి, అసలు ఈ ధ్యానం అంటే ఏంటి, ఎవరు చెప్పారు, ఈ కొత్త కొత్త పద్ధతులన్నీ ఎందుకు, పూజలు చేస్తాం కదా, ఇట్లా ఎవరన్నా అడిగినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే, మనం పూజించే శ్రీకృష్ణ భగవానుడే ఈ శ్లోకం చెప్పారు. నీ యోగక్షేమాలు నేను చూసుకోవాలంటే నువ్వు యోగంతో యోగివై ఉండాలి, యోగి భవ అర్జున అన్నారు, యోగివై ఉండాలి అని. ఆ యోగి ఈ మొత్తం అన్ని శ్లోకాలు మనం తెలుసుకునేటప్పుడు యోగిగా ఉండడానికి ఏం పనులు చేయాలి అనేవి కూడా చాలా చక్కగా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయన్నమాట, ఫేమస్ శ్లోకాలు ఉన్నాయి. సో ఒక యోగిగా ఉన్నప్పుడు మనం రక్షించబడతాము, యోగక్షేమాలని పరమాత్మ చూసుకుంటాడు. ఇది మాస్టర్స్ ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం, ప్రతిపదార్థం, తాత్పర్యం మరియు ధ్యాన వివరణ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? లావణ్య గారు, ఇది ఇన్ని రోజులు చెప్పాలి అని ఏదైనా అనుకున్నారా? అంటే ఇన్ని
అంటే కోర్సు టైం ఇన్ని అట్లా సో ఇది దగ్గర దగ్గర ఒక ఆ, చెప్తాను ఉండండి. మంచి ప్రశ్న. టోటల్ 182 శ్లోకాలు ఉన్నాయండి ఓకే. ఈ పుస్తకం అంటే ఒక మొత్తం. 1 ఇయర్ పైన అవుతుంది కదా? ఎస్ ఎస్. మ్మ్. మ్మ్. అంటే ఇది ఒక ఎలా అంటే అఫ్ కోర్స్ ఇట్స్ మీరు కమిట్మెంట్ అంటారు, బట్ నేనేమంటానంటే ఇట్స్ ఏ సర్టిఫికేషన్ టైప్ అనమాట. యు ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ కృష్ణ భగవానుడు సాక్షాత్తు ఇచ్చిన శ్లోకాలని మనం కంఠస్థం చేసి శ్రావ్యంగా పాడుతూ దాని తాత్పర్యం చెప్పగలిగిన ఒక క్రెడెన్షియల్ వస్తుంది అనమాట, మనకి క్రెడిట్స్ వస్తాయి. ఓకే అండి. అంటే Yeah. దీనికి పేమెంట్ అట్లా ఏదైనా ఫిక్స్ చేశారా అది? యా, సో ఇది మంత్లీ $50 అండి. ఓకే. యా, సో ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ యుఎస్ఏ అకౌంట్ కి వెళ్తుంది. అండ్ ఇందాక మీరు లేట్ గా వచ్చారు కదా, సో ఈ ఈ అమౌంట్ ని మళ్ళీ స్పిరిచువల్ సర్వీసెస్ కి వాడతాం అనమాట. ఓకే అండి. అదే నేను కమిట్మెంట్ కి టైం కన్సిస్టెంట్ గా మళ్ళీ ట్రావెల్ అవి ఉన్నాయి ప్లాన్స్ ఒక 2-3 మంత్స్ కి. సో అందుకని నేను ముందే తెలుసుకుంటున్నాను, మళ్ళీ జాయిన్ అయ్యి మిస్ అవ్వద్దు అని చెప్పి. ఇలా కూడా చేయొచ్చు. ఇదేంటంటే నేనేమంటానంటే ఒక్కొక్క ఇప్పుడు మీరు జీకే సార్ ఏం చెప్తారంటే, డాక్టర్ జీకే థైరాయిడ్ ఉన్నప్పుడు కనీసం ఒక 40 శ్లోకాలని కంఠస్థం పెట్టమని చెప్తారు. సో ఏమంటున్నానంటే మీరు మనము 182 చెయ్యకపోయినా కనీసం మీరు ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ లోపల వెళ్తారు అనుకోండి, కనీసం ఒక 10 శ్లోకాలైనా మీకు కంఠస్థం వచ్చేసి ఉంటుంది కదా. ఇంకొక విధంగా ఎలా ఆలోచించాలంటే, లావణ్య శ్లోకాలకు రాని లావణ్య, శ్లోకాలు తాత్పర్యము అని ఒక విజ్డమ్ తీసుకున్న లావణ్య. ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ ఉంటుంది, స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం. వచ్చే నెల కల్లా ఐఎమ్ డిఫరెంట్ పర్సన్. ఓకే. ఇది డిజైన్ చేసింది ఇలాగా ఆ శ్లోకాలు మీతో ఇది జీకే సార్ చేశారా అండి ఇలాగా అని చెప్పి? కాదు. సో అగైన్ మళ్ళీ ఇదేమో పత్రిజీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అండి. భగవద్గీత శ్లోకాల్లో సెలెక్ట్ చేసి పత్రిజీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ శ్రీకృష్ణామృతం అనే పుస్తకం రూపంలో ఉంది. అదే అర్థమైంది. అంటే జీకే సార్ కూడా పత్రి సార్ అదే స్టూడెంటే కదా. సో ఇది కొలాబరేషన్ ఇట్లాగా చెయ్యాలి అనేసి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇట్ విల్ గో టు జీకే సార్ ఆర్గనైజేషన్ కి అని చెప్పి. అందుకని ఇది కోర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ జీకే సార్ది అనేసి అనుకోవచ్చా అని అడుగుతున్నాను అంతే. జీకే చెప్పండి. సో ఇది యాక్చువల్లీ అండి 2025లో సడన్గా వచ్చిన ఒక ఇంట్యూషన్తో స్టార్ట్ చేసింది. మేము ఆల్రెడీ 25లో కొన్ని క్లాసెస్ చేసిన తర్వాత ఇట్ వాజ్ బాగుంది అనిపించింది అనమాట. బట్ కమిటెడ్గా చెయ్యాలి అన్న పాయింట్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఇంట్యూషన్లు ఇవన్నీ వచ్చేస్తాయో, ఈ ఇయర్ మాకు ఇది కమిటెడ్గా పెట్టాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ కాస్ట్ టు ఇట్ అన్న పాయింట్ అర్థమైంది. కాబట్టి పేమెంట్ నామినల్ ఫీజ్ మనం తీసుకుంటే దట్ కెన్ బి యూటిలైజ్ టు ద సర్వీసెస్ అని స్పిరిచువల్ టాబ్లెట్ సర్వీసెస్ ఆర్ ఎన్ఈపిఎస్ఎం యాక్టివిటీస్కి యూజ్ చేయొచ్చు. సో ఇలా మాకు వచ్చిన ఇంట్యూషన్ అంతవరకు అయితే చెప్పగలుగుతాము. ఇది డిజైన్ చేసింది ఆయన అని అయితే చెప్పలేము. ఇది వచ్చిన ఇంట్యూషన్ లావణ్య గారికి కానీ నాకు కానీ. ఓకే. అంటే సర్టిఫికేషన్ ఇస్తామన్నారు కదా, మేబీ జీకే సార్ ఆర్గనైజేషన్ నుంచి వస్తుందేమో అని అడిగాను. సర్టిఫికేషన్ అంటే ఆవిడ ఏమంటున్నారంటే, మీరు ఇవాళ చేసిన ధ్యానానికి రేపు చేసిన ధ్యానానికి దేర్ విల్ బి సమ్ ఇవల్యూషన్ ఉంటుంది కదా. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు చూసారా, బిఫోర్ వెయిట్ లాస్ ఆఫ్టర్ వెయిట్ లాస్ అన్న పాయింట్లో, అలా బిఫోర్ భగవద్గీత పత్రిజీస్ శ్రీకృష్ణామృతం, ఆఫ్టర్ పత్రిజీస్ శ్రీకృష్ణామృతం అన్న పర్స్పెక్టివ్లో తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఒకటి గుర్తొస్తుంది. మేము ఒకసారి ఒక సెషన్ చేసాము, L1 సెషన్స్. లాస్ట్ ఇయర్ L1 సెషన్ గ్రాడ్యుయేషన్ అప్పుడు మేము ఆన్లైన్ లో
సౌజన్య అండ్ లక్ష్మీ తలంకి గారు అట్లా మేమందరం కూడా ఒక ముగ్గురు నలుగురం కలిసి శ్లోకాలు పాడామన్నమాట. ఒక 20 మినిట్స్ చేసాము. చేసినప్పుడు జీకే సార్ వాళ్ళందరూ ధ్యానం చేశారు. చేసి జీకే సార్ అన్నారు, చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి. భగవద్గీత శ్లోకాలతో ధ్యానం చేయడం మొదటిసారి అనిపించింది. నాకు చాలా హై ఎనర్జీస్ ఉన్నాయని సార్ చెప్పారనమాట. యా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అది మనం స్పిరిచువల్ గా ఎవల్యూషన్ అయినప్పుడే మనకి ఈ విషయం తెలుస్తుంది. ఏంటి అంటే, అగైన్ మనం అందరము కూడా ఆత్మ పదార్థం, నాట్ దిస్ బాడీ. ఎప్పుడైతే మనము మెటీరియలిస్టిక్ గా బాడీ కాన్షియస్ తో ఉంటామో, దెన్ మీరు, నేను, వారు అని సపరేట్ చేస్తాము. కానీ సోల్ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఉండేదంతా ఒక్కటే అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనం తీసుకొని వస్తాం. ఆ పని మన ద్వారా చేయబడుతుంది అనమాట. మనకి ఇంట్యూషన్ వచ్చిందంటే హయ్యర్ మాస్టర్స్ దగ్గర నుంచే మనకి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు సౌజన్య గారు ఆ గణపతి సచ్చిదానంద గారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి షీ ఈజ్ ఎలిజిబుల్ టు టీచ్ దిస్. సో అట్లా అనమాట. షీ బికేమ్ మాస్టర్స్ చూస్డ్ హర్. తను చూస్ చేసుకోవడానికి తనకి ఎంచుకున్నారు అనమాట. అండ్ మంచి వాయిస్ ఉండడము, చక్కగా పాడటము, స్పష్టంగా పాడటము, ఇవన్నీ క్వాలిటీస్. మేక్ సెన్స్? ఓకే అండి. దివ్య గారు ఇప్పుడే వచ్చారు. సో ఇది రికార్డ్ చేసాం కాబట్టి మనం అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. అంటే ఎగ్జామ్స్ లాగా అట్లా ఉంటుందా ఈ శ్లోకాస్? ఇప్పుడు మనం అట్లా నేను అడుగుతాం. ఒక్క నిమిషం అమ్మా, నేను ఒక్కసారి ఆఫ్ చేసేస్తాను రికార్డింగ్.